డిబేట్ భానుప్రకాష్ గారు ప్లీజ్ భానుప్రకాష్ గారు పదే పదే పోలవరంకి సంబంధించి ఎవరిని అడిగి 5,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ నామినేషన్ చంద్రబాబు నాయుడు హ్యాండ్ ఓవర్ చేస్తాడు నవయుగాకి. మేము వచ్చిన తర్వాత నోటీసులు ఇచ్చిన తర్వాత ఓపెన్ బిడ్ లో నవయుగాన్ని కూడా పార్టిసిపేట్ చేయమని ఇన్వైట్ చేశాం. నవయుగ ఎందుకు వెళ్ళిపోయిందో తెలుసా? నవయుగ చేసిన లోపాయికారి పనులు, చెల్లించిన బ్యాక్ డోర్ కిక్ బ్యాక్లతో పాటు ముఖ్యంగా చేయని పనులకు బిల్లులు చేసుకున్న విషయాన్ని ఓపెన్ బిల్డింగ్ లోకి రాలా. ఈ దేశంలో 50 లక్షల వర్క్ కి సంబంధించి నామినేషన్ బేస్ మీద ఇవ్వచ్చు. నేను ఒక కాంట్రాక్టర్ సివిల్ ఇంజనీర్ చంద్రబాబు నాయుడు 5,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కట్టబెట్టాడు. నేషనల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి నేషనల్ క్రైమ్ చేసిన వ్యక్తి చంద్రబాబు. అందుకే దాన్ని సరి చేసేవే కానీ ఇలాగ నీచమైన పనులు చేయలే. అంతేకాదు సాక్షి పేపర్ లో కటింగ్ అంటారు, ఈనాడు పేపర్ లో కటింగ్ అంటారు. ఏం సంబంధం? అవన్నీ హామీలు ఇచ్చిన హామీలు 129, మేము అమలు కంప్లీట్ గా చేసిన 128. ఒక్క హామీ పాక్షికంగా అమలు చేసింది మా సంపూర్ణ మద్యపాన నిషేధం తప్ప మిగతా అమలు చేశాం. పాక్షికంగా అమలు చేశాం. 43,800 పెన్షన్లు తీసివేశాం. కానీ ముఖ్యంగా కానీ ఇవన్నీ వెళ్ళిపోయాడు. రైట్, ఒక విషయం భానుప్రకాష్ గారు ప్లీజ్. రవిచంద్ర గారు చాలా సేపు మాట్లాడారు, మీరు భానుప్రకాష్ గారికి సమయం ఇవ్వాలి ప్లీజ్. భానుప్రకాష్ గారు ఏంటి ఈ సమాధానం ఏం చెప్తారు? వైసీపీ పదే పదే చెప్తున్నారు ప్రధానిని ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు విమర్శలు చేశారో కొని ఈ రోజు ఎట్లా ఏ రకంగా కూటమి కట్టారు, ఏ రకంగా చంద్రబాబుతో ఉన్నారు అనే విధంగా పదే పదే తీస్తూ ఉన్నారు వీళ్ళు ఈ అంశాన్ని. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలను మేము సమర్థించట్లేదు. అందుకనే 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారో అది అర్థమైంది మనందరికీ. అది గుణపాఠంగా చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది. అది అరే ఏ విధంగా ఉండాలని అయిపోయిన దాన్ని మళ్ళీ ఇప్పుడు మేము అడ్జస్ట్ అయినామండి. వీళ్ళకేందండి, మేము పుట్టిందో మేము ఒకటైనాము, వీళ్ళకి ఎందుకు బాధ? ఓడిపోతామని బాధ, భయం. మీరు బీజేపీలో జాయిన్ అవ్వండి, బీజేపీలో జాయిన్ అయ్యి మాట్లాడండి. మీరు వైసీపీ, మేము బీజేపీ. మీరు వైసీపీ, మేము బీజేపీ. మీరు సీట్ ఇచ్చుకున్నారు, మేము అడగట్లేదే. మీరు ఎవరితో పెట్టుకుంటారు, మేము అడగట్లేదే. మా ఇష్టం. మాది నేషనల్ పార్టీ, మాది కుటుంబ పార్టీ కాదు, మీది కుటుంబ పార్టీ. భారతీయ జనతా పార్టీ మేమంతా కలిసి ఒక కుటుంబం, మేము కలిసి నిర్ణయం తీసుకుంటాం. మీ మార్గం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటాం. జగన్ కుటుంబం పోయి ఒక్కసారి కలిసారు మీ ముఖ్యమంత్రిని. 5 సంవత్సరాల కాలంలో ఒక ఎమ్మెల్యే గాని ఒక మంత్రి గాని తన నియోజకవర్గ సమస్యల మీద ఎన్నిసార్లు కలిసారు? ఒక్కసారి మాట్లాడమని చెప్పండి. ముఖ్యమంత్రి అవసరమా? మీ మంత్రులకి మీ ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్ ఎమ్మెల్యేలకి మంత్రులకి అపాయింట్మెంట్ ఇవ్వని ముఖ్యమంత్రి అవసరమా ఈ రాష్ట్రానికి? ఎంతసేపు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని, ఎంతసేపు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని గాల్లో తిరిగే ముఖ్యమంత్రి మాకు వద్దంటున్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పరదాల చాటున వచ్చే ముఖ్యమంత్రి ఎక్కడున్నారు? పరదాల చాటున వచ్చే ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడున్నారు? ఒకసారి చూపించండి. ఎన్నికలు 5 సంవత్సరాలు అయిన తర్వాత ఈ రోజు వస్తున్నారు ప్రజల దగ్గరికి. ఇది మంచిది కాదు. అందుకని ప్రజలు ఈ రోజు మనందుకు వాదనడుకునేది ప్రజల దగ్గర ఉంది, ప్రజాక్షేత్రంలో ఉంది. నేనే కాదు బటన్, మీరే కాదు బటన్ నొక్కేది, మేము కూడా బటన్ నొక్కుతాం. మే 13వ తేదీ మేము బటన్ నొక్కి ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దింపుతామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఓటమికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఓటమికి సిద్ధంగా ఉన్నారు. బటన్ నొక్కుతారండి. ఈవీఎంల బటన్ ఓడిపోతే ఇదొకటి, ఓడిపోతే ఈవీఎంలు అంటారు, గెలిస్తే జగన్ అంటారు. ఓడిపోతే ఈవీఎంలు అంటారు, గెలిస్తే జగన్ అంటారు. ఇంత అన్యాయమైన పార్టీ నేను ఎక్కడ చూడలేదు. ఇంత అన్యాయమైన పార్టీ నేను ఎక్కడ చూడలేదు. చూసారన్నా రాజేష్ అన్న? గెలిస్తే జగన్. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు సిద్ధంగా
సిద్ధంగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. భానుప్రకాష్ గారు, రవిచంద్ర గారు ప్రజాక్షేత్రంలో చూసుకుందాం. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. గతంలో ఈ 4 సంవత్సరాల కాలంలో అధికారులు అడ్డం పెట్టుకొని ఈ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎలక్షన్స్ పేరుతో సెలక్షన్స్ చేశారు, ఎన్నికల పేరుతో ఎంపికలు చేశారు. అది ఏ విధంగా అసలు ప్రజాస్వామ్యంపై గొడ్డలు ఏం బాలేదు. ప్రజల్లో ఉన్నటువంటి భావన చెప్తున్నాం మేము. ప్రజల్లో ఏ విధంగా అనుకుంటున్నారో ఈ అధికార పార్టీని, ముఖ్యంగా ఏ రోజైతే విధ్వంసంతో జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలన మొదలు పెట్టారో ప్రజావేదికని, ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రతీకారంతో పనిచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతీకారంతోనే పనిచేస్తున్నారు. ప్రజల మీద ప్రేమతో పనిచేయండి అయ్యా. ఎందుకు పత్రికలంటే ద్వేషం, ప్రతిపక్షాలంటే ద్వేషం, ప్రజలంటే ద్వేషం మీకు? ఎవరు అంటే సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కూడా 200-300 కిలోమీటర్లు వచ్చి అరెస్ట్ చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అందుకని ఒక నియంత ప్రభుత్వం ఉంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ఒక నియంత ప్రభుత్వం. పోలీసులు అడ్డం పెట్టుకుని ఐపీసీ సెక్షన్ పనిచేయట్లా, వైసీపీ సెక్షన్ పనిచేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్. ఒకటి భానుప్రకాష్ గారు, ఆంధ్రప్రదేశ్ లో ఒక్క అవినీతి ఆరోపణ లేదు నరేంద్ర మోడీ గారు 10